Super Speedo, activate formula number 817. Okay, bro. Activating formula 817. ఇప్పుడే నీకు తమాషా చూపిస్తాను. ఇకో నా దగ్గర వాటర్ లిమిట్ గానే ఉంది. అయ్యయ్యో, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ మంటల్లో అంతా దారుణంగా తగలబడిపోతుంది. ఇక ఆ ఫైర్ ఫైటర్స్ ని ఎవరు కాపాడతారు? అర్థం కావడం లేదే. మేయర్ అంకుల్, నేను ఇప్పుడే వాళ్ళందరినీ కాపాడుతాను. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 109. గ్రేట్ ఐడియా బడ్డీ. యాక్టివేటింగ్ ఫార్ములా 109. వావ్ కిక్కో, నువ్వు ఇప్పుడు చేస్తుందని ఒకే మాటలో చెప్పాలంటే బ్రేవరీ. అమేజింగ్ కిక్కో, నిజంగానే నువ్వు చాలా చాలా బ్రేవ్ అయిన మనిషివే. నేను దానికోసం కొంచెం తింటాను. ఈ సౌండ్ ఇప్పుడు బిల్డింగ్ లోపల నుంచి వస్తున్నట్టుంది. సూపర్ స్పీడో, మనం వెంటనే వాళ్ళని కాపాడాలి. ఓకే కికో. నీకేమీ కాలేదు కదా? సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది నా బాధ్యత కదా. చాలా సంతోషం. అవును, ఇంతకీ నువ్వెవరో చెబుతావా? ఈ సన్ సిటీ పేరు ప్రతిష్టలు కాపాడడానికి వచ్చాను. నేనే మీ అందరికీ సొంతమైన సూపర్ కప్తాన్. సూపర్ కెప్టెన్ అంటే సూపర్ హీరో. సూపర్ మాత్రమే కాదు, సూపర్ డూపర్ హీరో. సూపర్ కప్తాన్ అంకుల్, మీరు ఆ ఆంటీని కాపాడి చాలా మంచి పని చేశారు. దానికోసం నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు కీకో? నేను నీ గురించి ఎంతో విని, నిన్ను చూసి అందరికీ హెల్ప్ చేయాలని బాగా మోటివేట్ అయ్యాను. నిజానికి నువ్వే హీరోవి. నువ్వు కూడా సూపర్ స్పీడో. థ్యాంక్ యూ. ఇక పైన ఎవరు సన్ సిటీకి ఎదురుగా ఏవీ చేయలేరు. ఇక మీద సన్ సిటీని కాపాడడానికి సూపర్ స్పీడో ఇంకా కిక్కుతో పాటు సూపర్ కప్తాన్ కూడా ఉంటారు కదా. కరెక్టే కీకో. సూపర్ కప్తాన్ వచ్చిన తర్వాత ఇక టోనీ బాస్ ని ఎవ్వరూ పట్టించుకోరు. లేకపోయినా ఇప్పటిదాకా ఎవరు అడిగారో చెప్పా. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? ఇంతకు ముందు సూపర్ స్పీడ్ కికో మాత్రమే ఉండేవారు. ఇప్పుడు సూపర్ కప్తాన్ కూడా వచ్చేసాడు. కనుక మీరు మూటాములే సర్దుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు సన్ సిటీకి వచ్చేసారు ఒక సూపర్ హీరో. టోనీ బాస్ అయిపోయారు ఒక పెద్ద జీరో. నేను చెప్పే ప్లాన్ జాగ్రత్తగా వినండి. చూడండి, మనం ఏం చేయాలంటే
డోడో పక్కనున్న లంచ్ బాక్స్ తీసుకుని పారిపోండి. వెళ్ళండి. నేను ఇప్పుడే వెళ్ళి తన చేతిలో ఉన్న శాండ్విచ్ ని తీసుకొస్తా. సూపర్ కెప్టెన్, మీరు నన్ను కాపాడినందుకు రెండే మాటలు చెప్పాలంటే థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు కికో? నువ్వే కదా చెప్పావు మనం ఈ సన్ సిటీకి సూపర్ హీరోలమని. కరెక్ట్. బుర్రలో లేనే లేదు తెలివి, తన ప్లాన్ తో తానే పెట్టుకున్నారు కొరివి. ఏయ్! ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఎవరికీ తెలియకుండా దొంగ మారు వేషంలో వచ్చి దొంగిలించుకుని వెళ్ళాడు. అద్భుతం సార్, ఇది నిజంగా సూపర్ పాయింట్. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కానీ దాని అర్థం ఏంటో చెప్పండి. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక దొంగాడు మన టెంపో అన్న గరాజులోంచి ఏవో కొన్ని పార్ట్స్ దొంగిలించుకుని వెళ్ళిపోయాడట. ఓరి నాయనో, అంటే ఇప్పుడు టెంపో అన్న చాలా బాధలో ఉంటారు కదా. నో, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఖచ్చితంగా ఆ దొంగ హైవే వైపే వెళ్ళుంటాడు. వాడిని ఫాలో అవ్వు. ఓకే బడి. నేను కూడా మీతో పాటు వస్తాను. ఎంతైనా మనతో ఒక టీం కదా. మీరు కూడా మాతో పాటు రండి. కికో, నువ్వు ఆ కార్ ని ఫాలో అవుతూ వెళ్ళు. నేను అతని ముందు నుంచి పట్టుకుంటాను. ఓకే, నేను చూసుకుంటాను. మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా? కానీ దొంగ ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు టోల్హానాకి మనం ఏ సమాధానం చెప్తాం? నాకు తెలియదు కికో, కానీ ఎవరో మనల్ని వెనక నుండి తోశారని మాత్రం తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది సూపర్ స్పీడో. అనవసరంగా ఏవేవో కారణాలు చెప్పకు. ఏంటి కారణమా? సూపర్ కప్తాన్, ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను అలసిపోయింది లేదు, తప్పుడు కారణాలు చెప్పింది లేదు. నా గురించి మీకు అసలు ఏం తెలుసు? అనవసరంగా నా గురించి ఎందుకు కమెంట్ చేస్తున్నారు? మీరు మీ పని మాత్రం చూసుకోండి, ఓకే? సూపర్ స్పీడో, నువ్వు తప్పుగా మాట్లాడేశావు. వెంటనే ఆయనకి సారీ చెప్పు ఇప్పుడే. లేదు, నేను ఏ తప్పు చేయలేదు. ఇన్ఫాక్ట్ సారీ సూపర్ కప్తానే చెప్పాలి. అయితే నువ్వు సారీ చెప్పవా? ఖచ్చితంగా చెప్పను. సరే సూపర్ స్పీడో, ఇదే నీ నిర్ణయం అంటే నేను నీతో మాట్లాడను. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. ఐఎమ్ సారీ కికో. నా వల్ల మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవలు వచ్చాయి. ఐఎమ్ రియలీ సారీ.
కాదు కాదు, ఇన్ఫాక్ట్ నేనే సారీ చెప్పాలి. సూపర్ స్పీడోకి బదులుగా వాడు ఎందుకు అలా నడుచుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదు, చూస్తూ ఉండు, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నేను అలాగే అనుకుంటున్నాను. ఇక పద కికో, ఆ దొంగని ఎలాగైనా పట్టుకుని టెంపో అన్న గరాజులో పోయిన పార్ట్స్ అన్నిటినీ మనం తిరిగి తీసుకురావాలి. ఎస్, లెట్స్ గో. కికో, సూపర్ స్పీడ్ వచ్చేసింది. ఒకే మాటలో చెప్పాలంటే డిస్రెస్పెక్టబుల్. చాలా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. సూపర్ స్పీడ్ నీ బెస్ట్ ఫ్రెండ్. మీరిద్దరూ ఎక్కువసేపు విడివిడిగా ఉండలేరు. ఏం మాట చెప్పావు? దీనికోసమే నేను కొంచెం తింటాను. ఇకో, నాకు ఆ దొంగ ఆచూకీ తెలిసిపోయింది. నువ్వేమి టెన్షన్ పడకు, నేను వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను. వావ్, సూపర్. ఇక మీద ఆ దొంగ ఎక్కడికి పారిపోలేడు. అయితే త్వరగా సూపర్ స్పీడోని పిలిచి మన ముగ్గురం కలిసి ఆ దొంగకి తగిన బుద్ధి చెప్పుదాం. వద్దు, నేను ఒంటరిగానే వస్తాను. మరి సూపర్ స్పీడో? సూపర్ స్పీడో లేకుండా నేను రాంగ్ తో ఫైట్ చేయగలను. అవును, ఆ దొంగ ఎక్కడున్నాడు? దొంగ సన్ సిటీకి అవతల పెద్ద పాత ఎనర్జీ స్టేషన్ దగ్గర ఉన్నాడు. మనం అసలు ఆలస్యం చేయకూడదు. రండి వెళ్దాం. అలాగే కికో. కికో, నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. నేను మీతో పాటు లోపలికి వస్తాను. వద్దు కికో, నువ్వు బయటే వెయిట్ చెయ్యి, ఎందుకంటే ఈసారి మనం రిస్క్ తీసుకోకూడదు. హా? ఇప్పుడు మీరు అసలు ఏం చెప్తున్నారు? అంటే నేను ఆ దొంగని పట్టుకోలేనా? అయ్యో కాదు కాదు, నేనేం చెప్తున్నానంటే అతన్ని లోపల నుంచి నేను పట్టుకుంటాను. ఎప్పుడైతే అతను బయటికి వస్తాడో అప్పుడు నువ్వు అతన్ని పట్టుకో. ఫెంటాస్టిక్ ఐడియా. ఐఎమ్ సో సారీ. అది మిమ్మల్ని నేనలా నాకు అర్థమైంది కికో, నో ప్రాబ్లం. నువ్వు బయటే వెయిట్ చేస్తూ ఉండు. ఒకవేళ నేను రాలేకపోతే నీకు సిగ్నల్ ఇస్తాను, అప్పుడు నువ్వు లోపలికి రా. ఆల్ రైట్, గుడ్ లక్. సూపర్ కప్తాన్, అవును, ఆ దొంగ ఇక్కడ. మీరు తనని పట్టుకున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? సన్ సిటీకి హీరో అయిపోయాడు ఈ సూపర్ సైతాన్. కికో సూపర్ స్పీడో అయిపోయారు, వచ్చేసారు ఈ సూపర్ కప్తాన్. సూపర్ కప్తానా? కానీ మీరు హీరోగానేగా ఉన్నారు. కికో, నేను సూపర్ హీరోని కాదు, సూపర్ విలన్ని. నా ప్లాన్ లో మీరు ఇరుక్కున్నారు. ఆ దొంగ ఆ దొంగ నా మనిషే. నేనే అతన్ని టెంపో అన్న గరాజ్ నుంచి దొంగిలించుకురమ్మన్నారు. నేనే ఆ బిల్డింగ్ కి నిప్పు కూడా పెట్టాను. అంతేకాదు, సూపర్ స్పీడో తన బ్యాలెన్స్ కోల్పోయింది కదా, అందుకు కారణం నేను చేసిన ఎయిర్ బ్లాస్టే. నేనే నీకు సూపర్ స్పీడోకి గొడవ వచ్చేలా చేశాను. మిమ్మల్ని అందరినీ మోసం చేయడం నేను ఊహించిన దానికన్నా చాలా తేలికైపోయింది. నువ్వేమనుకుంటున్నావు? నాకు సూపర్ స్పీడోకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చిన్నదనుకుంటున్నావా? మొదటి నుంచే నాకు నీ మీద అనుమానం ఉంది. ఇక నిన్నిప్పుడు సూపర్ స్పీడో కూడా కాపాడలేడు. ఈ సన్ సిటీకి హీరో అయిపోయాడు సూపర్ సైతాన్. ఇకో సూపర్ స్పీడో అయిపోయారు, వచ్చేసాడు ఈ సూపర్ కప్తాన్.
చాలు కికో, ఇక చాప్టర్ క్లోజ్. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 817. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 817. ఇప్పుడే నీకు తమాషా చూపిస్తాను. కికో, నా దగ్గర వాటర్ లిమిట్ గానే ఉంది. నీకు ఎక్కువ టైం లేదు సూపర్ స్పీడో. సన్ సిటీకి హీరో అయిపోయాడు ఈ సూపర్ సైతాన్. ఇకో సూపర్ స్పీడో బెదిరిపోండి వచ్చాడు ఈ సూపర్ కప్తాన్. అదంతా జరగదు. నీకింకా నా గురించి సరిగ్గా అర్థం కాలేదనుకుంటాను. నో! మీ ఇద్దరికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే. మీరిద్దరూ నాతో చాలాసేపు ఆడుకున్నారు. ఇక మీ ఆటకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. కికోతో గొడవ పడకు. ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నాతో ఫైట్ చేయి. ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా నీ పొగరు తగ్గలేదు కదా కికో, ఇప్పుడే నీ పొగరు దించేస్తాను. కికో, నీ ఆ స్పెషల్ కిక్ ని యాక్టివేట్ చేయి ఇమీడియట్ గా. ఖచ్చితంగా నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి సూపర్ స్పీడో. ఆ
అక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగినా సరే చివరికి వచ్చి పడాల్సింది నా కాళ్ళ దగ్గరే. అద్భుతం సార్, సూపర్ గా చెప్పారు. ఇప్పుడే నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఏంటి సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. టెంపో అన్నా, దయచేసి నన్ను క్షమించండి. నేను మీ టూల్స్ ని తిరిగి తీసుకురాలేకపోయాను. అయ్యయ్యో, ఆ వస్తువులన్నింటినీ జట్పడి ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి విడిపించి తీసుకువచ్చేశారు. అద్భుతం, ఇది చాలా మంచి విషయమే. హోహోహోహో. ఒకసారి నేను కూడా ఇలాగే దోపిడీ దొంగల నుంచి అందరి వస్తువుల్ని విడిపించి ఇచ్చేశాను. హోహోహోహో. మీరు చెప్పేది నిజమేనా? ఆ, ఆ, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద చాలా టమాటాలు వచ్చి పడతాయి. అంటే మేయర్ అంకుల్ ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమే.